Hello everyone, so just now Sony Venom 3 which is Venom the Last Dance movie ది ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. సో దీంట్లో వీళ్ళు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అయిన నల్లుని చూపించారు. సో అసలు కామిక్స్ లో సింబియోట్స్ క్రియేషన్ కి ఈ క్యారెక్టరే మెయిన్ రీజన్. సో మరి అది ఎలా, ఈ నల్ అనే క్యారెక్టర్ ఎవరు, అండ్ కామిక్స్ లో వెనం ఒరిజిన్ ఏంటి, అండ్ మూవీస్ లో తన స్టోరీ ఎక్కడి వరకు వచ్చింది. సో యాజ్ ఆల్వేస్ ఈ ఒక్క వీడియోలో మీకు ఈ విషయాలన్నీ కవర్ చేస్తాను. సో దట్ ఈ ఒక్క వీడియో చూసి మీరు డైరెక్ట్ గా వెనం 3 చూడొచ్చు. కానీ అంతకన్నా ముందు వన్ థింగ్, మోస్ట్లీ 97% ఆఫ్ ది ఆడియన్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్. ఐ నో మధ్యలో గ్యాప్ వచ్చింది, బట్ ట్రస్ట్ మీ, వరుసగా ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైన్ లో ఉన్నాయి. సో ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం, లెట్స్ గో. Lungs, pancreas, so many snacks, so little time. కామిక్స్ లో స్టార్టింగ్ లో వెనం స్టోరీని డిఫరెంట్ గా చూపించారు. అంటే క్లింటర్ అనే ఒక ప్లానెట్ నుంచి సింబియోట్స్ అని అర్త్ మీదకి వచ్చినట్టు చెప్పారు. బట్ 2018 లో రిలీజ్ అయిన వెనం కామిక్ బుక్ లో ఈ ఒరిజిన్ స్టోరీని చేంజ్ చేశారు. అండ్ దాంట్లోనే వి గాట్ ఇంట్రడక్షన్ ఆఫ్ నల్. సో ఫస్ట్ కమ్స్ అసలు ఎవరి నల్. సో నల్ అనే ఇతను వాస్ దేర్ ఫ్రమ్ ది బిగినింగ్. అంటే లిటరలీ ఇంకా యూనివర్స్ కూడా క్రియేట్ అవ్వలేదు. ఎవ్రీథింగ్ వాస్ జస్ట్ పిచ్ బ్లాక్. అండ్ ఆ బ్లాక్ నే నల్ రూల్ చేసేవాడు. బట్ తర్వాత అక్కడికి సెలెస్టియల్స్ వచ్చారు అండ్ దే స్టార్టెడ్ క్రియేటింగ్ యూనివర్స్. కానీ ఆ విషయం నల్లుకి నచ్చలేదు. సో అందుకే తన షాడో నుంచి ఒక స్వాట్ తీసి లిటరలీ అక్కడ ఉన్న ఒక సెలెస్టియల్ తల నరికేస్తాడు. అండ్ అది చూసిన సెలెస్టియల్స్ తన వాయిడ్ లో బంధిస్తారు. సో వాయిడ్ లో నల్ తను నరికేసిన సెలెస్టియల్ తలలో ఉంటా తను తయారు చేసిన స్వాడ్ ని ఫోర్స్ చేస్తాడు. అండ్ ఆ స్వాడే ది నెక్రో స్వాడ్. సో ఆబ్వియస్లీ తను ఆ స్వాడ్ ని తయారు చేసేటప్పుడు హ్యామర్ తో కొట్టి ఫైర్ లో కాల్చాడు. సో మీరు కనుక గుర్తెచ్చుకుంటే సింబియోట్స్ భయపడేదే ఈ రెండు విషయాలకి. అండ్ ఆ రీజన్ ఇదే, బికాస్ తయారవుతున్నప్పుడే ఈ రెండు విషయాల మూలన అవి చాలా పెయిన్ గురైనవి. సో ఈ నెక్రో స్వాడ్ తయారు చేశాక నల్ గాడ్స్ అందరినీ చంపడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఒక ఫైట్ లో తను చాలా ఇంజూర్ అయ్యి వెళ్ళి ఫైనలీ గాడ్ ముందు పడతాడు. అండ్ ఆ తర్వాత ఏం జరిగిందో స్టోరీ మనకి ఆల్రెడీ తెలుసు. వేరు మనం దాని కంటిన్యూషన్ థార్ లవ్ అండ్ థండర్ లో చూసాము. బట్ స్టిల్ కామిక్స్ లో ఆ స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిద్ది. ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాము. సో అక్కడ పడున్న నల్ స్లోలీ హీల్ అవుతాడు. అండ్ లెగ్సక్ తనకు అర్థమైద్ది తన స్వాడ్ ని తీసేసుకున్నారని. బట్ అప్పుడే తనకు తెలిసింది తన లోపల ఉన్న సింబియోట్ వేరేదైనా లివింగ్ క్రీచర్ తో మిక్స్ అయ్యి చాలా పవర్ఫుల్ గా మారగలదు. అండ్ ఆ క్రీచర్ ని తను ఈజీగా కంట్రోల్ చేయగలడని. ఇంకా అందుకే నల్ చాలా సింబియోట్స్ ని క్రియేట్ చేసి ఆ ప్లాంట్ మీద ఉన్న అన్ని క్రియేచర్స్ ని పట్టేసుకుంటాడు. లైక్ మాస్టర్స్, డ్రాగన్స్, ఎవ్రీథింగ్. సో వాటిలన్నిటిని తను ఒక చోట కూర్చుని హేవ్ మైండ్ యూస్ చేసి కంట్రోల్ చేయగలడు. సో ఇలా సింబియోట్స్ అందరూ హేవ్ మైండ్ తో కనెక్ట్ అయి ఉంటారు. నల్ వాళ్ళని రూల్ చేస్తున్నాడు. సో అలా ఒక పెద్ద ఆర్మీ క్రియేట్ చేశాక వాటిని డిఫరెంట్ ప్లానెట్స్ కి పంపించి అక్కడ మొత్తం డిస్ట్రాయ్ చేపించేవాడు. సో అలా తను ఒకసారి తన ఆర్మీని అర్త్ మీదకి పంపిస్తాడు. కానీ తను పంపించినప్పుడు అక్కడే థార్ ఉంటాడు. సో థార్ తన థండర్ పవర్ తో గట్టిగా అక్కడ ఉన్న ఒక డ్రాగన్ మీద కొడతాడు. దాంతో దెబ్బకి నల్లను మిగతా సింబియోట్స్ మధ్యలో ఉన్న హైవ్ మైండ్ కనెక్షన్ పోద్ది. దాంతో సింబియోట్స్ నల్లును వదిలేసి డిఫరెంట్ హోస్ట్ ని వెతుక్కోవడం స్టార్ట్ చేస్తాయి. అండ్ లేటర్ సింబియోట్స్ రియలైజ్ నల్లంత చెడ్డోడని. సో అందుకే సింబియోట్స్ అన్ని తన చుట్టూ ఒక షీల్డ్ లాగా ఫామ్ అవుతాయి. బేసిక్ గా ఒక జైల్ లాగా మొత్తం క్రియేట్ చేస్తాయి. సో ఆ జైల్ దూరంగా చూడడానికి సర్కిల్ గా ఒక ప్లానెట్ లాగా ఉంటది. అండ్ దాన్నే క్లింటర్ అని పిలుస్తారు. అండ్ దెన్ ప్రెసెంట్ టైమ్ లో చాలా విషయాలు జరిగాక కార్నేజ్ అండ్ మన ఎడీ వెనమ్ కి నల్ గురించి తెలిసిద్ది. సో ఎడీ అను వెనమ్ నల్ కరెక్ట్ ప్లేస్ లో ఉన్నాడు, తన విడిపికూడదని ఫిక్స్ అవుతారు. బట్ కార్నేజ్ ఆబ్వియస్లీ వెనమ్ ఆపోజిట్ ఈవిల్ కాబట్టి తను ఎలా అయినా నల్లిని విడిపేయాలని చెప్పి ఫిక్స్ అవుతాడు. బట్ వెనమ్ స్పైడర్ మ్యాన్ అను మిగతా అవెంజర్స్ హెల్ప్ తో ఎలాగోలా కార్నేజ్ ని ఓడిస్తాడు. సో ఈ స్టోరీ లైన్ మొత్తం మనకి అబ్సల్యూట్ కార్నేజ్ అనే కామిక్ బుక్ లో చూపించారు. బట్ దెన్ కమ్స్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ కామిక్ విచ్ ఇస్ కింగ్ ఇన్ బ్లాక్. సో దీంట్లో స్టోరీ లైన్ అయితే చాలా బాగుంటది. ఒక వరల్డ్ వార్ హల్క్ లెవెల్ లో ఈ కామిక్ బుక్ ఉంటది. సో దీంట్లో నల్ లిటరలీ తన ఆర్మీ మొత్తాన్ని తీసుకుని అర్త్ మీదకి వస్తాడు. బికాస్ తనకి ఎడిసన్ అయినా డానియల్ కావాలి. సో తన సింబియోట్స్ హెల్ప్ తో ఓన్లీ మాస్టర్స్ అండ్ డ్రాగన్స్ ని తేలేదు. తను లిటరలీ 3 సెలెస్టియల్స్ ని సింబియోట్స్ తో కంట్రోల్ చేస్తా భూమి మీదకి తెచ్చాడు. అండ్ ఈ ఫైట్ లో తను సెంట్రీ, థార్ ఇలాంటి కూడా చాలా ఈజీగా ఓడిస్తాడు. ఇన్ఫాక్ట్ ఒక పాయింట్ లో తను అర్త్ మొత్తాన్ని కూడా సింబియోట్స్ తో కవర్ చేసేస్తాడు. తనతో ఫైట్ చేయడానికి సిల్వర్ సఫర్, గాడ్ లెవెల్ డాక్టర్ స్ట్రేంజ్, ఫీనిక్స్ వీళ్ళందరూ వస్తారు. అండ్ ఒక పెద్ద ఫైట్ జరిగిద్ది. బట్ స్టిల్ నల్ ఈజ్ ఆన్ అప్పర్ హ్యాండ్. అండ్ అప్పుడే మనకు తెలిసిద్ది బిఫోర్ క్రియేషన్ ఎలా అయితే డార్క్ ఉందో అలాగే దాని ఆపోజిట్ లైట్ కూడా ఉందని. అండ్ ఆ లైట్ ఎప్పుడు డార్క్ ని ఓడిస్తుందని. సో ఆ లైట్ సిల్వర్ సఫర్ హెల్ప్ తో సింబియోట్స్ ని చీల్చుకుని భూమి మీదకి వస్తుంది. అండ్ అది రావటమే నల్ వెనమన్ లాగేసుకోవడం వలన చనిపోయి పడున్న ఎడి దగ్గరికి వెళ్ళి ఎడిని బతికిస్తుంది. సో ఇక్కడ లైట్ కూడా ఎవరైనా హోస్ట్ కావాలి. అండ్ అది ఎడీనే చూస్ చేస్తుంది. అండ్ అలా ఎడీ బికమ్స్ కెప్టెన్ యూనివర్స్. అండ్ లిటరలీ తను ఎంత పవర్ఫుల్ అంటే థార్ మియోనిర్ అండ్ అలాగే సిల్వర్ సఫర్ బోర్డ్ ఈ రెండింటిని మిక్స్ చేసి ఒక యాక్షన్ తయారు చేస్తాడు. అండ్ దాంతో తను అక్కడ ఉన్న సింబియోట్స్ అండ్ అలాగే నల్ని క్రేజీగా ఓడిస్తాడు. అండ్
లాస్ట్ కు తను నల్లుని తీసుకుని సన్ లో ఇసిరేస్తాడు. అండ్ లేటర్ పని అయిపోయింది కాబట్టి లైట్ కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోద్ది. అండ్ అప్పుడే ఇంకా వెనం కూడా మళ్ళీ తిరిగి వస్తుంది. అండ్ అలా ఎడీ బికమ్స్ అగైన్ వెనం. సో తనే నల్లుని చంపాడు కాబట్టి ఇప్పుడు మిగిలిన సింబియోట్స్ అన్ని కూడా తాను చెప్పిన మాట వినటం స్టార్ట్ చేసినాయి. అంటే ఇప్పుడు తాను లీడర్ ఆఫ్ ది హైవ్, అంటే తాను ఇప్పుడు అన్ని సింబియోట్స్ ని రూల్ చేయగలడు. అండ్ అలా హీ బికేమ్ కింగ్ ఇన్ బ్లాక్. సో ఇలా ఈ నల్ అనే క్యారెక్టర్ కామిక్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ ని వీళ్ళు వెనం 3 లో చూపిద్దామని డిసైడ్ అయ్యారు. బట్ ఈ క్యారెక్టర్ ని ఇలాగే మూవీలో కూడా జస్టిఫై చేస్తారా అంటే నాకు డౌటే, బికాస్ ఆబ్వియస్లీ సోనీ మీద నమ్మకం లేదు. అండ్ అలాగే ప్లాట్ ఈస్ ఆల్సో డిఫరెంట్, దాని గురించి మనం లాస్ట్ లో మాట్లాడదాము. సో నౌ లెట్ us see about వెనం. సో చెప్పా కదా స్టార్టింగ్ లో కామిక్స్ లో క్లింటర్ అనే ప్లానెట్ నుంచి వెనమ్ ను మిగతా సింబియోట్స్ వచ్చినట్టు చెప్పారు. బట్ లేటర్ దాన్ని చేంజ్ చేశారు అనుకోండి. బట్ ఫస్ట్ టైం మనం వెనమ్ ని 1984 లో రిలీజ్ అయిన సీక్రెట్ వార్ కామిక్ బుక్ లో చూస్తాము. సో బ్యాటిల్ మూలన స్పైడర్ మ్యాన్ సూట్ డ్యామేజ్ అవుతుంది. సో దగ్గరలో ఒక ల్యాబ్ ఉంది. సో అక్కడికి వెళ్ళి సూట్ ఫిక్స్ చేసుకుందామని చెప్పి స్పైడర్ మ్యాన్ వెళ్తాడు. అండ్ అక్కడికి వెళ్ళాక తను ఒక బ్లాక్ సబ్స్టెన్స్ చూస్తాడు. పైడిసెన్స్ వద్దన్నా గానీ దాన్ని టచ్ చేస్తాడు. టచ్ చేయగానే అది ఒక సూట్ లాగా తన చుట్టూ చుట్టుకుపోద్ది. సో ఇది ఒక కొత్త కాస్ట్యూమ్ అనుకుని స్పైడర్ మ్యాన్ దాంతోనే ఫైట్ చేస్తాడు. లేటర్ ఆన్ అలాగే తను చాలా మంది విలన్స్ తో కూడా అలాగే ఆ సూట్ వేసుకుని ఫైట్ చేస్తాడు. బట్ లేటర్ ఆన్ దానికి తెలిసిద్ది ఇది ఒక సింబయోట్ అండ్ ఇది స్లోగా హోస్ట్ ని టేక్ ఓవర్ చేసిద్దని. సో ఇది తెలిసాక చర్చ్ లోకి వెళ్ళి అక్కడున్న బెల్లిని గట్టిగా మోగిస్తాడు. ఆ సౌండ్ వైబ్రేషన్ సింబయోట్ తట్టుకోలేక తన నుంచి విడిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. కానీ అప్పుడు అక్కడికి బాగా బాధల్లో ఉన్న ఎడీ బ్రాక్ చర్చ్ లో ప్రే చేయడానికి వస్తాడు. సో అది ఎడీని చూడంగానే తనతో కలిసిపోద్ది. సో యాక్చువల్లీ ఎడీ కూడా ఒక జర్నలిస్ట్, కానీ తను రాసిన స్టోరీ ఫాల్స్ అని చెప్పి స్పైడర్ మ్యాన్ ప్రూవ్ చేస్తాడు. దాంతో తన జాబ్ అను చాలా విషయాలు తను కోల్పోతాడు. అండ్ లేటర్ తనకి క్యాన్సర్ కూడా వచ్చింది. సో హీ థింక్స్ ఈ అన్ని ప్రాబ్లమ్స్ కి మెయిన్ రీజన్ స్పైడర్ మ్యాన్ అని. సో అందుకే తనకు స్పైడర్ మ్యాన్ అంటే అస్సలు పడదు. సో వెనం తనతో కలిసాక వాళ్ళిద్దరూ కలిసి ఎప్పుడు స్పైడర్ మ్యాన్ ని అడ్డుకుంటారు. సో కామిక్స్ లో వెనం మల్టిపల్ క్యారెక్టర్స్ ని హోస్ట్ లాగా మార్చుకున్నాడు. లైక్ హల్క్, వుల్వరిన్, బ్లాక్ ప్యాంథర్ అండ్ మెనీ మోర్. ఇన్ఫాక్ట్ కామిక్స్ లో వన్ ఆఫ్ ది ఫేమస్ స్టోరీ లైన్ ఇస్ స్కార్పియన్ వెనం. అంటే స్పైడర్ మ్యాన్ విలన్ అయిన స్కార్పియన్ తో వెనం మిక్స్ అవుతాడు. అండ్ ఇంకోటి ఏజెంట్ వెనం, వేరు పీటర్ పార్కర్ ఫ్రెండ్ అయిన ఫ్లాష్ థామ్సన్ ని వెనం హోస్ట్ లాగా చూస్ చేసుకుంటది. బట్ స్టిల్ థామ్సన్ కంట్రోల్ చేస్తాడు. సో అలా దే ఆర్ ఆన్ గుడ్ సైడ్. అండ్ తన పేరు వచ్చేసి ఏజెంట్ వెనం. అండ్ లేటర్ ఎడిన్ వెనం వదిలేసి వెళ్ళిపోయినా గానీ తన బ్లడ్ లో కొంత అమౌంట్ ఆఫ్ వెనం ఉంది. అండ్ అది ఎప్పుడైతే మిస్టర్ నెగటివ్ కాంటాక్ట్ లోకి వచ్చిందో అది రియాక్ట్ అయ్యి యాంటీ వెనం కింద ఫామ్ అయ్యింది. సో ఒకసారి మళ్ళీ వెనం వచ్చి ఎడిన్ తీసుకుందామని ట్రై చేస్తుంది. అప్పుడే తన బాడీలో నుంచి యాంటీ వెనం ఫామ్ అయ్యి అది అడ్డుకుంటది. యాంటీ వెనం మెయిన్ గోల్ వచ్చేసి వెనం ని ఆపటమే. సో వెనం లాంటి సింబియోట్స్ సింగిల్ పేరెంట్ లాగానే దే కెన్ ప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్. సో అలా తను ఒకసారి కార్నేజ్ ని ప్రొడ్యూస్ చేస్తాడు. సో కార్నేజ్ ఇస్ మోర్ పవర్ఫుల్ దెన్ వెనం. అండ్ కార్నేజ్ ఆఫ్ స్ప్రింగ్ వచ్చేసి టాక్సిన్. అండ్ టాక్సిన్ వీళ్ళిద్దరికన్నా చాలా పవర్ఫుల్. సో కామిక్స్ లో వెనం హ్యాస్ సమ్ క్రేజీ స్టోరీ లైన్స్. ఆల్రెడీ కింగ్ ఇన్ బ్లాక్ అని చెప్పి ఒక స్టోరీ లైన్ చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి వెనం వర్స్ విచ్ టేక్స్ ప్లేస్ ఇన్ అల్టర్నేట్ టైమ్ లైన్. దాంట్లో మనం వుల్వరిన్, కెప్టెన్ అమెరికా అండ్ ఇంకా చాలా మందిని వెనం తో మిక్స్ అయి ఉండటం చూడొచ్చు. సో అక్కడ ఉన్న డాక్టర్ స్ట్రేంజ్ మన మెయిన్ టైమ్ లైన్ లో ఉన్న ఎడీ బ్రాక్ ని అక్కడే టెలిపోర్ట్ చేస్తాడు. సో దట్ వాళ్ళందరూ కలిసి వెనం కి ఆపోజిట్ అయిన పాయిజన్ అనే క్రీచర్ తో ఫైట్ చేయొచ్చు అని. అండ్ అలాగే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్స్ ఉన్నాయి. లైక్ ప్లానెట్ ఆఫ్ సింబియోట్స్, వెనం ది లీథల్ ప్రొటెక్టర్, ఏజెంట్ వెనం, అబ్సల్యూట్ కార్నేజ్ అండ్ మెనీ మోర్. అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. సో ఇది కామిక్స్ లో వెనం స్టోరీ లైన్. ఇంకా మూవీస్ విషయానికి వస్తే టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ 3 మనం వెనం చూస్తాము. సో దాంట్లో కామిక్ ఒరిజిన్ స్టోరీకి చాలా సిమిలర్ టైప్ ఆఫ్ స్టోరీ లైన్ అక్కడ చూడొచ్చు. వేరు పీటర్ కి వెనం దొరికిద్ది. లేటర్ దాన్ని తను సూట్ లాగా వాడతాడు. హీ బికమ్స్ మోర్ వైలెంట్ అండ్ ఈవిల్. సో అందుకే ఎలాగోలా చర్చ్ బెల్ దగ్గరికి వెళ్ళి దాన్ని విడిపించుకుంటాడు. బట్ అది వెళ్ళి ఎడీ బ్రాక్ తో మిక్స్ అవుతుంది. కానీ లాస్ట్ లో స్పైడర్ మ్యాన్ ఎలాగోలా ఎడీని కాపాడతాడు. సో యాక్చువల్లీ అసలు స్టార్టింగ్ లో వెనం లేడు. తన థర్డ్ పార్ట్ లో చూపిద్దాం అనుకున్నారు. బట్ సోనీ గురించి మీకు తెలిసిందే కదా, కాదు వెనం ఈ పార్ట్ లోనే ఉండాలని చెప్పి ఫోర్స్ చేసింది. ఇంకా దాంతో స్టోరీ లైన్ ని ఇలా రాశారు. అండ్ లేటర్ వాళ్ళు సొంతంగా ఒక యూనివర్స్ స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యారు. ది ఫనీ పార్ట్ ఇస్ స్పైడర్ మ్యాన్ లేని స్పైడర్ వర్స్. బట్ ఏదో ఒకటి దాంట్లో పార్ట్ వెళ్లే వాళ్ళు 2018 లో వెనం 1 రిలీజ్ చేశారు. సో మూవీ స్టార్టింగ్ లో మనకి లైఫ్ ఫౌండేషన్ పంపించిన ఒక రాకెట్ స్పేస్ నుంచి అర్త్ మీదకి వస్తా చూపిస్తారు. సో ఈ కంపెనీకి క్లింటర్ అనే ప్లానెట్ అండ్ అక్కడ ఉండే సింబియోట్స్ గురించి తెలిసింది. సో అందుకే ఇది స్పేస్ షిప్ ని పంపించి అక్కడ నుంచి కొన్ని శాంపిల్స్ తెస్తుంది. బట్ ఆ స్పేస్ షిప్ వస్తున్నప్పుడు భూమి మీద క్రాష్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్ లో రేట్ అనే సింబియోట్ అక్కడ నుంచి తప్పించుకుంటది. దగ్గరలో నాకు మనిషి లోపలికి వెళ్ళిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. అండ్ నెక్స్ట్ మనం ఈ మూవీ మెయిన్ హీరో అయిన ఎడీ బ్రాక్ ని చూస్తాము. సో తను ప్రెసెంట్ వాళ్ళ ఫియాన్సీ అయిన యానీతో కలిసి ఉంటున్నాడు. యానీ ఒక లాయర్ అండ్ తను స్టార్టింగ్ లో చూపించిన లైఫ్ ఫౌండేషన్ కి పనిచేస్తుంది. అండ్ ఎడీ వచ్చేసి ఒక జర్నలిస్ట్. సో ఒక రోజు వాళ్ళ బాస్ పిలిచి నువ్వు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ని ఇంటర్వ్యూ చేయాలని చెప్తాడు. అండ్ ఆ పర్సన్ ఇంకెవరో కాదు, లైఫ్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన డ్రేక్. ఫస్ట్ లో తనకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. కానీ తర్వాత తనకి యానీ ల్యాప్టాప్ లో కొన్ని కాన్ఫిడెన్షియల్ ఫైల్స్ దొరుకుతాయి లైఫ్ ఫౌండేషన్ మీద. అది చూసాక తనకు అర్థమైంది వాళ్ళతో ఎక్స్పెరిమెంట్స్
చేస్తున్నారని. సో అందుకే ఇంటర్వ్యూకి ఒప్పుకుని రెండో రోజు ఇంటర్వ్యూకి వెళ్తాడు. అండ్ అనుకున్నట్టే స్టార్టింగ్ లో నార్మల్ క్వశ్చన్స్ అడిగినా గానీ స్లోలీ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు. అది చూసిన డ్రేక్ తొందరగా తన అక్కడ నుంచి పంపించామని చెప్తాడు. అండ్ వాళ్ళ బాస్ చెప్పినట్టు మంచిగా ఇంటర్వ్యూ చేయలేదు కాబట్టి తన జాబ్ లో నుంచి తీసేస్తారు. అండ్ ఇంకోవైపు యానీ మూలాన ఈ విషయాలని తెలిసింది కాబట్టి తను కూడా జాబ్ నుంచి తీసేస్తారు. అండ్ దీని మూలాన యానీకి కోపం వచ్చి తనకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోద్ది. అండ్ ఇంకోవైపు మనం చూస్తాము లైఫ్ ఫౌండేషన్ లో డ్రేక్ అక్కడ నుంచి వచ్చిన సింబియోట్స్ ని తీసుకుని డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. లైక్ అక్కడ ఉన్న యానిమల్స్ ఆర్ హోమ్లెస్ పీపుల్ ని తీసుకుని వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు. కానీ ఆ సింబియోట్స్ వాళ్ళలో ఎవరితోనూ కలవలేక ఆ హోస్ట్ ని చంపేస్తుంది. అండ్ ఇంకోవైపు మనం ఎడీని చూస్తాము. సో తను ఎప్పుడులాగానే షాప్ కు వెళ్ళాడు. అండ్ అక్కడ ఒక అతను వచ్చి షాప్ కీపర్ ని రాబరీ చేస్తుందే గానీ ఎందుకు వచ్చింది గోల్ అని చెప్పి ఎడీ ఏమీ చేయడు. అండ్ లేటర్ లైఫ్ ఫౌండేషన్ లో పనిచేస్తున్న డోరా అనే సైంటిస్ట్ ఎడీని కలవడానికి వస్తుంది. సో డోరా అక్కడ పనిచేస్తున్నా గానీ డ్రేక్ చేసే పనులు తనకు నచ్చలేదు. సో అందుకే ఎడీకి మొత్తం చెప్పడానికి తను వస్తుంది. అండ్ అనుకున్నట్టే తను వచ్చి సింబియోట్స్ గురించి మొత్తం ఎడీకి చెప్తుంది. లైక్ ఎలా వాళ్ళు హోమ్లెస్ పీపుల్ మీద సింబియోట్స్ యూస్ చేసి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారని. అండ్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడానికి డాక్టర్ డోరా ఎడీని వాళ్ళ ల్యాబ్ లోకి తీసుకువెళ్తుంది. సో అక్కడికి వెళ్ళాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడీకి ఏమీ అర్థం కాదు. తను కంటిన్యూస్లీ ఫొటోస్ తెస్తాడు. అండ్ ద సర్ప్రైజింగ్ పార్ట్ వాస్ తన ఫ్రెండ్ అక్కడ ఉంటది. అంటే తనకు రోజు న్యూస్ పేపర్ ఇచ్చే హోమ్లెస్ గర్ల్ కూడా ఆ లోపల ఉంటది. సో తను కాపాడడానికి ఎడీ ఆ గ్లాస్ ని పగలగొడతాడు. అండ్ అప్పుడే అమ్మాయి లోపల ఉన్న సింబయోట్ ఎడీ లోపలికి వెళ్ళిపోద్ది. అండ్ గ్లాస్ బ్రేక్ మూలన అక్కడ ఉన్న గార్డ్స్ అందరూ ఎడీని పట్టుకోవడానికి వస్తారు. బట్ ఎడీ వాళ్ళందరి దగ్గర నుంచి చాలా ఈజీగా తప్పించుకుంటున్నాడు. అండ్ తనకు కూడా అర్థమవుతుంది తన ఫిజికల్ ఎబిలిటీస్ అన్ని కూడా చాలా ఇంప్రూవ్ అయినాయి. లైక్ తను చాలా స్పీడ్ గా పరిగెత్తున్నాడు, హై జంప్స్ చేస్తున్నాడు ఇవన్నీ. సో ఫైనలీ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని ఇంటికి వచ్చాక తనకు బాగా ఆకలేస్తుంది. సో అందుకే తను అక్కడ ఉన్న అన్ని తినేస్తాడు, లైక్ లిటరలీ చెత్త కూడా. అండ్ తర్వాత ఇదంతా యానీకి చెప్పాలని తను యానీని వెతుక్కుంటా వెళ్తాడు. తీరా చూస్తే యానీ ఇంకొక అతన్ని డేట్ చేస్తుంది. సో అక్కడికి వెళ్ళి మొత్తం చెప్తున్నప్పుడు తన ఒళ్ళంతా బాగా వేడిగాను తనకు బాగా ఆకలేస్తుంది. సో అందుకే అక్కడ ఉన్న ఎక్వేరియం లోపల కూర్చుని అక్కడ ఉన్న లైవ్ క్రాబ్స్ ని తినడం స్టార్ట్ చేశాడు. ఇదంతా చూసి ఫైనలీ తనని ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకెళ్తారు. కానీ ఆ స్కాన్ మూలన లోపల ఉన్న సింబియోట్ తట్టుకోలేదు. సో అందుకే తను తొందరగా బయటికి తెస్తారు. అండ్ లేటర్ ఆన్ తన ఇంటికి వెళ్ళాక సరౌండింగ్స్ మూలన మళ్ళీ కష్టపడతాడు. అండ్ అక్కడికి సడన్ గా డ్రేక్ పంపించిన మనుషులు ఎడీని పట్టుకోవడానికి వస్తారు. అప్పుడే తన లోపల ఉన్న సింబియోట్ ఎడీకి హెల్ప్ చేస్తుంది అక్కడ నుంచి తప్పించుకోవడానికి. సో అలా మనం ఒక అమేజింగ్ బైక్ చేసి సీక్వెన్స్ చూస్తాము. ఇంకోవైపు డ్రోన్ లో డ్రేక్ ఇదంతా చూసి సర్ప్రైజ్ అవుతాడు దట్ మనకు అసలు ఇలాంటి అవుట్పుట్ కావాలి బట్ ఇది మనకు దొరకలేదని. అండ్ అలాగే తనకు డోరాని ఫస్ట్ అసలు ఎడీని తీసుకొచ్చిందని చెప్పి తెలిసిపోద్ది. సో అందుకే డోరా మీద కూడా ఒక సింబియోట్ వదిలేస్తాడు. అండ్ అలా డోరా చచ్చిపోద్ది. సో ఈ చేజ్ లో తను కింద పడ్డాక ఇంకా ఫైనలీ సింబియోట్ తన బాడీ మొత్తాన్ని ఓవర్టేక్ చేసిద్ది. అండ్ ఇరిగిన బోన్స్ అన్నిటిని హీల్ చేసి ఇంకా ఒక పెద్ద ఫైట్ జరిగాక అక్కడ నుంచి వీళ్ళిద్దరూ కలిసి తప్పించుకుంటారు. దెన్ సింబియోట్ ఎడీకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిద్ది దట్ తన పేరు వచ్చేసి వెనమ్ అండ్ వాళ్ళు క్లింటర్ అనే ఒక ప్లానెట్ నుంచి వచ్చారని. అండ్ ఇక్కడ ఎలా అయితే ఎడీ ఒక లూజరో అక్కడ తన కూడా ఒక లూజర్. అండ్ తను ఎప్పుడైతే ఇక్కడ ఎడీకి కనెక్ట్ అయ్యాడో తను చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవ్వగలుగుతున్నాడు. సో బేసిక్లీ తనకు ఆ బాండ్ నచ్చింది కాబట్టి ఎడీని హోస్ట్ లాగా చూస్ చేసుకున్నాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాము స్టార్టింగ్ లో తప్పించుకున్న సింబియోట్ ఎలాగోలా ఫైనలీ డ్రేక్ దగ్గరికి వచ్చి తనలో కలిసిపోద్ది. అండ్ ఇంకోవైపు మనం చూస్తాము ఇక్కడ వెనమ్ అను ఎడీ వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ వాళ్ళ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తారు. అండ్ తీరా అక్కడికి డ్రేక్ పంపించిన మనుషులు వస్తారు. అండ్ వాళ్ళతో ఫైట్ చేసి ఒక అతన్ని తినేసే లోపలే అక్కడికి యానీ వస్తుంది. అండ్ తను అదంతా చూసిద్ది. సో తనంటది నేను అర్జెంట్ గా డాక్టర్ చెప్పి క్యూర్ చేయాలని. సో అందుకే వాళ్ళు తీసుకెళ్లి మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు. కానీ దాని మూలం తన లోపల నుంచి వెలం వెళ్ళిపోద్ది. అండ్ ఎడీ అక్కడ నుంచి తప్పించుకుంటాడు. కానీ నెక్స్ట్ సీన్ లో డ్రేక్ వాళ్ళు వచ్చి తను పట్టుకుని తీసుకెళ్తారు. అండ్ అక్కడికి వెళ్ళి చూస్తే మనం డ్రేక్ ని రాయట్ లాగా కూడా చూడొచ్చు. సో తను బేసిక్లీ ఎడీని అడుగుతాడు వెనం ఎక్కడని. ఎడీ చెప్తాడు నా దగ్గర అయితే వెనం లేడని. సో ఇంక అందుకే ఎడీని చంపేమని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో ఎడీని జస్ట్ చంపేసే లోపలే అక్కడికి యానీ వెనం ఫామ్ లోకి వచ్చి ఫైనలీ ఇంకా వెనం మళ్ళీ ఎడీ లోపలికి వెళ్తాడు. సో ఇంకోవైపు డ్రేక్ ప్లాన్ వచ్చేసి రాయట్ తో కలిసి క్లింటర్ ప్లానెట్ కు వెళ్లి అక్కడ నుంచి మిగతా సింబియోట్స్ ని భూమి మీదకి తేవాలని. సో తను ఎలా అయినా ఆపాలని చెప్పి ఎడియోను వెనం వీళ్ళిద్దరూ కలిసి వెళ్తారు. అండ్ దెన్ ఒక అమేజింగ్ బ్యాటిల్ సీక్వెన్స్ జరిగిద్ది వేరే వాళ్ళు లాస్ట్ లో రాకెట్ ఫ్యూల్ ట్యాంక్ చీల్ చేస్తారు. దాంతో ఒక పెద్ద బ్లాస్ట్ జరిగిద్ది. దాంతో రాయట్ అను వెనం ఇద్దరు చనిపోయారు అనుకుంటాము. బట్ లేటర్ మనకు తెలిసిద్ది ఇంకా వెనం ఎడీ లోపల బతికే ఉందని. లేటర్ ఎడీ అంటాడు నువ్వు నాతో పాటు ఉండాలంటే కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలని. లైక్ నువ్వు నార్మల్ పీపుల్ అసలు ఏమీ చేయకూడదు, బ్యాడ్ పీపుల్ ను కూడా అప్పుడప్పుడే తినగలవని. సో తను మళ్ళీ షాప్ లోకి వెళ్తే అదే రాబర్ వచ్చి మళ్ళీ రాబరీ చేస్తాడు. అప్పుడు వెనం వెళ్ళి తను అడ్డుకుని తను తినేస్తాడు. అండ్ ఈ మూవీ పోస్ట్ సీన్ లో మనకు చూపిస్తారు ఎడీ ఒక అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి జైలుకు వెళ్తాడు. అండ్ ఇంటర్వ్యూ చేయాల్సింది ఇంకెవరినో కాదు క్లెటస్ కేస్డీ. అండ్ ద ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇస్ తను ఫస్ట్ నుంచి వెల్కమ్ ఎడీ అని చెప్పి రాసి పెట్టాడు. సో తను అసలు ఎవరు ఏంటి ఇదంతా మనకి సెకండ్ పార్ట్ లో చూపిస్తారు. సో నెక్స్ట్ పార్ట్ వచ్చేసి 2021 లో రిలీజ్ అయింది. ఈ మూవీ పేరు వచ్చేసి వెనం లెట్ దేర్ బి కార్నేజ్. సో మూవీ స్టార్ట్స్ విత్ ఎ ఫ్లాష్ బ్యాక్. సో టైం పీరియడ్ వచ్చేసి 1996. సో మనం ఫ్రెండ్స్ అయిన క్లింటస్ క్యాస్డియన్ ఫ్రాన్సిస్ ని చూడొచ్చు. బట్ ఫ్రాన్సిస్ దగ్గర ఏదో మ్యూటెంట్ పవర్స్ ఉన్నాయి. సో అందుకే తన మీద ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పి తన అక్కడ నుంచి తీసుకెళ్లిపోతారు. బట్ వెళ్లే దారిలో పవర్స్ యూస్ చేయడం మూలన యాక్సిడెంట్ అయ్యిద్ది. అండ్ తర్వాత తనని రేవెన్ క్రాఫ్ట్ లో పెడతారు. అండ్ నెక్స్ట్ స్టోరీ కమ్స్ టు ప్రెసెంట్ టైం వేర్ రేవెన్ క్రాఫ్ట్ లో మనం ఫ్రాన్సిస్ ని ఒక న్యూస్ పేపర్ చదువుతా చూడొచ్చు.
ఆ న్యూస్ పేపర్ మీద రాశారు క్లింటస్ కి సెంటెన్స్ ఇస్తారా లేదా అని. సో ఆ పేపర్ రాసిన ఇంకెవరో కాదు ఎడీ. అండ్ నెక్స్ట్ సీన్ ప్రీవియస్ మూవీలో చూసిన పోస్ట్ క్రెడిట్ సీన్ కంటిన్యూషన్. క్లింటస్ కేసు సాల్వ్ చేస్తున్న ఇన్స్పెక్టర్ ప్యాట్రిక్స్ ఎడీని పిలుస్తాడు. సో తను ఏం చెప్తాడంటే క్లింటస్ కొంతమందిని చంపేశాడు, బట్ ఆ ఇన్ఫర్మేషన్ మా ఎవరికి ఇవ్వట్లేదు, ఓన్లీ నీకే చెప్తానని చెప్పాడని. అప్పుడు క్లింటస్ అంటాడు నేను చెప్పినట్టు ఒక ఆర్టికల్ ప్రింట్ చేయి అండ్ అలాగే నాతో తర్వాత ఇంటర్వ్యూ చేయి, ఆ ఇంటర్వ్యూలో అన్ని చెప్తానని. బట్ ఎడీ వెళ్తా క్లింటస్ గోడ మీద రాసిందంతా చూస్తాడు. లేటర్ వెనమ్ యూస్ తో అదంతా రీడ్రా చేసి ఆ కేసు సాల్వ్ చేస్తాడు. సో బేసికలీ ఆ బాడీస్ ఉన్న లొకేషన్స్ తనకి తెలిసిపోతాయి. సో ఇన్ఫర్మేషన్ తన పోలీసులకు ఇస్తాడు. లేటర్ అక్కడ బాడీస్ దొరుకుతాయి. సో దీంతో క్లింటస్ కి డెత్ సెంటెన్స్ ఇస్తారు. అండ్ ఇంకోవైపు మనం చూస్తాము ఎడీ అను వెనమ్ మధ్యలో కోఆర్డినేషన్ సరిగ్గా కుదరట్లేదు. వెనమ్ ఏమో బ్యాట్ పీపుల్ ని తినాలంటాడు, బట్ ఎడీ ఏమో వద్దు చికెన్స్ తిను అంటాడు. సో ఇలా వాళ్ళిద్దరి మధ్యలో ప్రస్తుతానికి కోఆర్డినేషన్ కుదరట్లేదు. ఇన్ఫాక్ట్ యానీ కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ చేసేసుకుంది. సో క్లింటస్ ఎడీని వన్ లాస్ట్ టైం కలవాలని చెప్పి తనకు ఒక లెటర్ రాస్తాడు. సో లెటర్ చూసాక ఎడీ తన కలవడానికి వస్తాడు. అక్కడ క్లింటస్ కావాలని చెప్పి ఎడీకి కోపం వచ్చేట్టు మాట్లాడతాడు. దాంతో తన లోపల ఉన్న వెనమ్ రియాక్ట్ అయ్యి క్లింటస్ ని కొట్టపోద్ది. అప్పుడే క్లింటస్ ఎడీ చైన్ కొరుకుతాడు. అండ్ తర్వాత అంటాడు కూడా నీ బ్లడ్ చాలా డిఫరెంట్ గా ఉందని. అండ్ అప్పుడే మనం చూస్తాము క్లింటస్ ఫేస్ మీద రెడ్ కలర్ సింబియోట్ ఉందని. సో దాన్ని తను తినేస్తాడు. అండ్ ఇంటికి వెళ్ళాక ఎడీ వెనమ్ ను కోప్పడతాడు, నువ్వు ఎందుకు అలా చేసావని. దాంతో వాళ్ళిద్దరి మధ్యలో గొడవ వెనమ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇక్కడేమో క్లింటస్ కి డెత్ సెంటెన్స్ ఇస్తారు, బట్ తన లోపల సింబియోట్ ఉంది కాబట్టి అది మొత్తం అడ్డుకుంటది. సో క్లింటస్ ఆ సింబియోట్ పేరు కార్నేజ్ పెడతాడు. వాళ్ళిద్దరూ కలిసి అక్కడ జైల్ బ్రేక్ చేసి అక్కడ నుంచి తప్పించుకుంటారు. సో కార్నేజ్ ఏం చెప్పిద్దంటే మనం కాకుండా భూమి మీద వెనమ్ ఒక్కడే సింబియోట్ ఉన్నాడు, సో తన చంపేస్తే మనం ఈ వరల్డ్ ని రూల్ చేయొచ్చని. బట్ క్లింటస్ అంటాడు దానికన్నా ముందు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయిన ఫ్రాన్సిస్ ని విడిపిద్దామని. సో ఇంకా సరే ఇద్దరు ఒప్పుకుని వెళ్లి ఫ్రాన్సిస్ ని విడిపిస్తారు. ఇక్కడేమో ఎడీకి అర్థమైంది క్లింటస్ ఖచ్చితంగా తను పట్టుకోవడానికి వస్తాడని. కానీ అంతలోనే ప్యాట్రిక్స్ ఎడీని అరెస్ట్ చేస్తాడు. బికాస్ ఎడీ కలిసాకే క్లింటస్ జైలు నుంచి తప్పించుకున్నాడు. సో ఎడీ హెల్ప్ చేస్తాడని. కానీ ఎడీ ఒక ఫోన్ కాల్ చేయాలని చెప్పి తన లాయర్ ని పిలుస్తాడు. అది ఇంకెవరో కాదు వాళ్ళ ఫ్రెండ్ అయిన యానీ. సో యానీకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అంటాడు ప్రస్తుతానికి నా దగ్గర వెనమ్ కూడా లేడు, ప్లీజ్ వెనమ్ తెమ్మని. సో యానీ వెళ్ళి షాప్ కీపర్ దగ్గర నుంచి వెనమ్ తీసుకొస్తుంది. దాంతో ఇంకా వీళ్ళిద్దరూ కలిసి జైలుని పగలగొట్టుకుని బయటకు వస్తారు. ఇంకోవైపు క్లింటస్ అండ్ ఫ్రాన్సిస్ వీళ్ళిద్దరూ కలిసి మేనేజ్ చేసుకోవాలని అనుకుంటారు. కానీ దానికన్నా ముందు ఎడీ అండ్ అలాగే ప్యాట్రిక్స్ ని చంపేయాలని. బికాస్ ఫ్రాన్సిస్ ని చిన్నప్పుడు కాల్చింది ప్యాట్రిక్సే కాబట్టి. సో ప్యాట్రిక్స్ ని పట్టుకుంటారు, బట్ ఎడీ దొరకడు కాబట్టి యానీని తీసుకెళ్తారు. సో వాళ్ళని కాపాడడానికి వెనమ్ వస్తాడు. అండ్ తర్వాత ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. అండ్ ఆ మధ్యలో మనకు తెలిసిందే దట్ సింబియోట్స్ కి సౌండ్ అండ్ ఫైర్ రెండు పడవని. ఫ్రాన్సిస్ పవర్ వచ్చి సౌండే కాబట్టి ఆ విషయం కార్నేజ్ కి నచ్చదు. సో అందుకే అది ఫ్రాన్సిస్ ని కొట్టడానికి వెళ్తది. బట్ లోపల ఉన్న క్లింటస్ వద్దంటాడు. సో ఇలా వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ సరిగ్గా కుదరదు. ఇది అడ్వాంటేజ్ గా తీసుకుని వెనమ్ ఫ్రాన్సిస్ ని గట్టిగా అర్పిస్తాడు. దాంతో క్లింటస్ లోపల ఉన్న కార్నేజ్ సడన్ గా బయటకు వచ్చేస్తాడు. సో అప్పుడు వెనమ్ ఆ కార్నేజ్ ని తినేస్తాడు అండ్ అలాగే క్లింటస్ ని చంపేస్తాడు. అండ్ ఈ ప్రాసెస్ లో అక్కడ ఫ్రాన్సిస్ కూడా చచ్చిపోద్ది. సో ఇలా ఎవ్రీథింగ్ ఎండ్స్. బట్ అక్కడ మనకు చూపిస్తారు ప్యాట్రిక్స్ లోపల ఇంకో సింబియోట్ ఉందని. సో అది కార్నేజ్ ఆఫ్ స్ప్రింగ్ టాక్సిన్. సో పోలీసులు వాళ్ళని ఎతుకుతున్నారు కాబట్టి ఎడియోను వెనమ్ దూరంగా ఒక ఐలాండ్ కి వచ్చేస్తారు. వాళ్ళిద్దరూ చక్కగా అక్కడ ఉంటుంటే సడన్ గా వాళ్ళిద్దరూ టెలిపోర్ట్ అవుతారు. అండ్ ఆ పోస్ట్ సీన్ లో మనం చూస్తాము వాళ్ళిద్దరూ టామ్ హాలండ్ అండ్ స్పైడర్ మ్యాన్ చూస్తున్నారని. అండ్ ఇలా ఎండ్ చేశారు. బట్ మనకు తెలిసి నోవే హోమ్ లో డాక్టర్ స్ట్రేంజ్ ఆ స్పెల్ వాడటం మూలన వాళ్ళిద్దరూ అక్కడికి వచ్చారని. అంటే వాళ్ళిద్దరికి లైవ్ గా తెలియకపోయినా హైవ్ మైండ్ అందరినీ కనెక్ట్ చేస్తుంది కాబట్టి అక్కడికి వాళ్ళిద్దరూ వచ్చారు. కానీ ఫనీ పార్టీస్ అసలు ఆ మూవీలో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వరు. మళ్ళీ మూవీ క్లైమాక్స్ లో ఎడియోను వెనమ్ ఇద్దరు మళ్ళీ ప్రెసెంట్ టైం లైన్ కి వచ్చేస్తారు. కానీ వస్తున్నప్పుడు వాళ్ళ నుంచి ఒక చిన్న వెనమ్ పార్ట్ అక్కడే ఉండిపోద్ది. సో ఇలా ఓవరాల్ ప్రస్తుతానికి మూవీస్ లో వెనమ్ స్టోరీ ఇక్కడ వరకు చూపించారు. బట్ నెక్స్ట్ వచ్చే ట్రైలర్ చూస్తుంటే చాలా విషయాలు క్లారిటీ వస్తుంది. లైక్ ఫస్ట్ వీళ్ళు వెనమ్ అను మిగతా సింబియోట్స్ క్లింటర్ అనే ప్లానెట్ నుంచి వచ్చారని చెప్పి మనకు చెప్పారు. బట్ నాకు తెలిసి ఇప్పుడు కామిక్స్ లాగానే వీళ్ళు కూడా ఒరిజిన్ స్టోరీ చేంజ్ చేస్తారు. బికాస్ రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ లో మనకి నల్లుని చూపించారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కామిక్స్ లో నల్ సింబియోట్స్ యూస్ చేసి అర్త్ మీద అటాక్ చేస్తాడు. కానీ ఇక్కడ వీళ్ళు అది చేంజ్ చేశారు. సో యాక్చువల్లీ కామిక్స్ లో ఇక్కడ చూపించిన క్రియేచర్ పేరు వచ్చేసి సినోఫేజ్. సో ఇది యాక్చువల్లీ సింబియోట్స్ ని హంట్ చేసి వాటిని తింటది. సో ఇక్కడ నల్ వెనమ్ ని పట్టుకోవడానికి వీటిని పంపించినట్టు చూపించారు. అండ్ ప్రస్తుతానికి వెనమ్ వెనకమాల పోలీసులు కూడా పడుతున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే నోవే హోమ్ లో చూసిన సేమ్ బార్ ప్లేస్ లో వెనమ్ ఒక చిన్న పార్ట్ ఆఫీసర్ పట్టుకుంటున్నాడు. సో నాకు తెలిసినంత వరకు మాక్సిమం ఇది మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చూపిస్తున్నారు. మేబీ ఇక్కడ కూడా అలాగే సీన్ జరుగుంటది. అండ్ అక్కడ నుంచి వాళ్ళు శాంపుల్ కలెక్ట్ చేస్తున్నారేమో. ఎందుకంటే అది జరిగింది మార్వెల్ యూనివర్స్ లో, ఇదేమో సోనీ యూనివర్స్. వీళ్ళు వేరే యూనివర్స్ లోకి వెళ్ళినట్టు చూపిద్దాం అనుకున్నా గానీ ఖచ్చితంగా మార్వెల్ వాళ్ళు ఒప్పుకోరు. అంటే వాళ్ళకి స్టోరీ ఆర్క్ అనుకున్నారు కాబట్టి మళ్ళీ ఇలాంటి చేంజెస్ చేయనివ్వరు. సో అందుకే జస్ట్ ఆడియన్స్ ని బేట్ చేయడానికి ట్రైలర్ లో చూపించారు. అండ్ ఐ థింక్ నాకు ఎందుకు అనిపిస్తుంది నల్లును కూడా వీళ్ళు లాస్ట్ లో జస్ట్ ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ లో చూపిస్తారని. అంతేగాని మూవీ స్టార్టింగ్ లో అయితే చూపిరు. మాక్సిమం థానోస్ కి మళ్ళీ లాస్ట్ లో ఎక్కడో చిన్న గ్లిమ్స్ ఇస్తారు అనుకుంటా. ఆర్ఎల్స్ వెనమ్ ఎడీకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అప్పుడు చిన్న గ్లిమ్స్ ఇస్తారు. అంతేగాని నాకు తెలిసి ఈ మూవీలో అయితే మనం డైరెక్ట్ గా నల్లుని చూడడం అనుకుంటా. బట్ స్టిల్ ఏదైనా ఈ ప్లాట్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. బికాస్ ఫస్ట్ వచ్చిన స్క్రిప్ట్ లో అన్నారు 10 years old పీటర్ పార్కర్ ఉంటాడు,
అనుకున్నాడు తన వెనమను ఎడి ఇద్దరు కలిసి కాపాడతారని. కానీ దానికన్నా ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. బట్ ఎంతైనా సోనీ పేరు వినంగానే మూవీ మీద హోప్ అనేది పోతుంది. బికాజ్ మనకు తెలుసు వాళ్ళ విలన్స్ ని ఎంత బాగా యూస్ చేస్తారని. సో ఆల్రెడీ మార్వల్ లో గార్ ది గాడ్ బుచ్చర్ లాంటి విలన్ ని వేస్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసి నల్లును కూడా అలాగే వేస్ట్ చేస్తారు అనుకుంటా. సో మనం చూడాలి ఏమైద్దో. సో ఇంకా ఓవరాల్ ఇదే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నల్ అండ్ వెనమ్. సో ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటది. సో అందుకే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్సో. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.